సో జూన్కి అన్ని ఇళ్లలో ఉండే కనెక్షన్స్ మొత్తం వాటికి ఇవ్వటం వల్ల ఎక్కడెక్కడ ఓపెన్ డ్రైన్స్ ఉండవు, అన్ని క్లోజ్డ్ డ్రైన్స్. ఇది స్మార్ట్ సిటీలో ఒక భాగం. అయితే కొందరు దీన్ని కూడా రాజకీయం చేసి దీనికి డబ్బులు ఎవరు కడతారు, డబ్బులు ఎలా చేస్తారు, ఈ యొక్క కార్పొరేషన్ మీద భారం పడుతుంది. దానికి స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చింది. రేపు ఉదయం ఈ యొక్క జిల్లాలో ఆదాయ వనరులు పెరిగితే కొంత కడతారు, లేదంటే స్టేట్ గవర్నమెంట్ కడుతుంది. ఆల్రెడీ ఇంట్రెస్ట్ స్టేట్ గవర్నమెంట్ కడుతుంది, ఆల్రెడీ స్టార్ట్ చేసింది. దాన్ని కూడా కొందరు రాజకీయం చేసి ఏదో ఒక విధంగా ఈ అండర్ గ్రౌండ్ ఆపాలని ప్రయత్నించారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆగదు, ఆపను. ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు ఖచ్చితంగా బురద జల్లుతుంటారు. ఎందుకంటే ప్రతిపక్షాలకి పని ఒకటే, మేము ప్రతిపక్షం, రూలింగ్ ప్రభుత్వం ఏది చెప్పినా దానికి వ్యతిరేకించాలా. అది మంచో చెడ్డో తెలియదు, దాని క్యాలిక్యులేషన్స్ తెలియదు. ఈ విధంగా ఈరోజు నెల్లూరు నా సొంత జిల్లా. ఈ జిల్లాలో అనేక కార్యక్రమాలు చేసే బాధ్యత ఉంది. మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా ఇంకా బాధ్యత ఉంది. ఆల్రెడీ నెల్లూరుకి 550 కోట్లతో ఈరోజు అండర్ గ్రౌండ్ సివరేజీ, మరొక 550 కోట్లతో వాటర్ లైన్ డైరెక్ట్ ఫ్రమ్ సంగం బ్యారేజ్ దగ్గరే, బ్యారేజ్ నుంచే డైరెక్ట్గా ఆ సంగం పక్కనే ఉండే కొండపైకి వాటర్ని ఎక్కించి అక్కడ ట్రీట్ చేసి అక్కడి నుంచి డైరెక్ట్గా గ్రావిటీ మీద నెల్లూరు కార్పొరేషన్ మొత్తానికి వాటర్ ఇస్తారు, ఓన్లీ బై గ్రావిటీ.